అది రామాపురం అనే ఊరు. ఆ ఊరిలో ఒక ఇంట్లో చిన్నయ్య, అతడి కొడుకు రాము నివసించేవారు. చిన్నయ్య రైతు. రాముకి చిన్నప్పటి నుంచి చదువు అంటే చాలా ఇష్టం. కానీ స్కూల్కి వెళ్ళి చదవడం కుదిరేది కాదు. ఒకరోజు ఉదయాన్నే ఇంటి ముందు రాము నిలబడి ఉంటాడు. చిన్నయ్య నాగలిని భుజాన వేసుకొని రోజులాగే పొలానికి వెళ్తాడు. అలా వెళుతూ రాముతో ఇలా అంటాడు. రాము, పొలానికి వచ్చేటప్పుడు జాగ్రత్త, ఎండ ఎక్కువగా ఉంది అని అంటాడు. అప్పుడు రాము, సరే నాన్న, నేను జాగ్రత్తగా ఉంటాను, పుస్తకాలు కూడా జాగ్రత్తగా చూసుకుంటాను అని అంటాడు. చిన్నయ్య రాముతో ఇలా అంటాడు. బాగుందిరా, నీ చదువు మానేయాలంటే బాధేస్తుంది, కానీ పొలం పనులు కూడా చేయాలి కదా అని అంటాడు. అని చెప్పి చిన్నయ్య పొలానికి వెళ్తాడు. తర్వాత మధ్యాహ్నం రాము కూడా పొలానికి వస్తాడు. బంగారు వంటి పంట పొలం విశాలంగా విస్తరించి ఉంటుంది. ఎండ ఎక్కువగా ఉంది. పొలానికి వచ్చిన రాము ఒక చెట్టు కింద నీడలో కూర్చుంటాడు. అతని చేతిలో ఒక పుస్తకం ఉంటుంది. ఆ పుస్తకం చదువుతూ ఉంటాడు రాము. అలా పుస్తకం చదువుతూ ఉండగా అక్కడి గ్రామస్తులు అందరూ అక్కడే ఉన్న ఒక బావి దగ్గర గుమికూడి ఉంటారు. బావి చుట్టూ అంతా నీల పగుళ్లతో ఉంటుంది. అక్కడి గ్రామస్తుల ముఖాల్లో ఆందోళన కనిపిస్తుంది. అప్పుడు గ్రామస్తులు ఇలా మాట్లాడుకుంటారు. మొదటి గ్రామస్తుడు ఇలా అంటాడు. ఈసారి ఎండ ఎక్కువగా ఉంది, బావి కూడా ఎండిపోయింది, పంటలకు నీరు ఎలా పెట్టాలి అని అంటాడు. రెండో గ్రామస్తుడు కూడా ఇలా అంటాడు. చాలా దూరంగా బావి తవ్వాలట, లేకపోతే నీళ్లు దొరకవు అని అంటాడు. మూడో గ్రామస్తుడు కూడా ఇలా అంటాడు. కానీ ఎక్కడ తవ్వాలో తెలియదు కదా. అలా అందరూ గ్రామస్తులు ఒకచోట చేరి మాట్లాడుతూ ఉంటారు. అప్పుడు రాము ముందుకు వచ్చి తన చేతిలో ఉన్న పుస్తకం చూపుతూ ఇలా మాట్లాడతాడు. నేను పుస్తకంలో చూశాను, భూమి లోపల ఏముందో తెలుసుకోవడానికి ఒక పరికరం ఉంటుందని రాసి ఉంది. అప్పుడు గ్రామస్తులు ఆశ్చర్యంగా, పరికరం అంటే ఏంటి రాము అని అడుగుతారు. అప్పుడు రాము ఇలా అంటాడు. అవును, దానితో భూమి లోపల పొరలు తెలుసుకోవచ్చు, ఎక్కడ నీరు ఉందో లేదో అని కూడా తెలుసుకోవచ్చు అని అంటాడు. అప్పుడు మొదటి గ్రామస్తుడు ఇలా అడుగుతాడు. నిజమా, ఒక పరికరం ఉందా అని అడుగుతాడు. అప్పుడు రాము, ఉంది, కానీ పట్నంలో దొరుకుతుంది అని చెప్తాడు. రెండో గ్రామస్తుడు ఇలా అంటాడు. మరి ఎందుకు పట్నం వెళ్ళకూడదు? నీళ్లు దొరికితే ఊళ్ళో ప్రజలకు ఇంకా పంట పొలాలకు నీళ్లు ఉంటాయి కదా అని అంటాడు. చిన్నయ్య ఇలా అంటాడు. మంచి ఆలోచన, నేను పట్నం వెళ్ళి ఆ పరికరాన్ని తెస్తాను అని అంటాడు. అలా చిన్నయ్య తర్వాత రోజు పట్నం వెళ్ళి ఆ పరికరం తెస్తాడు. అలాగే ఒక పట్నం వ్యక్తిని కూడా తీసుకొస్తాడు. గ్రామస్తులందరూ బావి దగ్గరే ఉంటారు. రాము పక్కనే నిలబడి భూమిని పరిశీలిస్తున్న ఒక వ్యక్తి పట్నం నుండి వచ్చిన అతని వైపు చూస్తూ ఉంటాడు. పట్నం వ్యక్తి అంతా పరిశీలించి చూసి, ఇక్కడే తవ్వండి, కొంచెం లోతుగా వెళ్ళగానే నీళ్లు దొరుకుతాయి అని అంటాడు. కొంతసేపటి తవ్వకం తర్వాత బావి నుండి నీళ్లు పొంగి వస్తాయి. గ్రామస్తులంతా ఆనందంగా కేకలు వేస్తారు. చిన్నయ్య చిరునవ్వుతో రాముతో ఇలా అంటాడు. చూసావా రాము, నీ చదువు మన ఊరికి ఎంత ఉపయోగపడిందో అని అంటాడు. అప్పుడు రాము, చదువు ఎంత ముఖ్యమే నాన్న అని అంటాడు. అలా కొన్ని నెలలు గడిచాయి. గతంలో ఎండిపోయి ఉన్న పొలం ఇప్పుడు సస్యశ్యామలంగా ఉంటుంది. పంటలు పచ్చగా పెరుగుతున్నాయి. ఒక గ్రామస్తుడు రాముతో ఇలా అంటాడు. నీ చదువు వల్లే రాము మళ్ళీ ఈ ఊరు పచ్చగా మారింది అని అంటాడు. అప్పుడు రాము చిరునవ్వుతో, అందరి కృషి వల్లే కదా పట్నం వెళ్ళి పరికరం తెచ్చిన నాన్న, బావి తవ్వడానికి కష్టపడిన అందరూ కలిసి మన ఊరిని బతికించాం అని చెప్తాడు. అలా అందరూ సంతోషంగా జీవిస్తారు. చదువు అందరికీ ఉపయోగపడుతుంది, అందరూ చదువుకోవాలి, అందరూ కలిసికట్టుగా పనిచేయాలి అనేది ఈ కథలో మనం తెలుసుకున్నాం. అలా రాము తన స్కూల్కి వెళ్ళి చదువుకోకపోయినా తన తెలివితేటలను ఉపయోగించి ఊరిలో మంచి పేరు తెచ్చుకున్నాడు. అలా పుస్తకాలు చదవడం వల్ల చాలా విషయాలు తెలుసుకోవచ్చు. పుస్తకాలు చదవడం ఒక మంచి అలవాటు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్, షేర్ అండ్ కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.